గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రియులారా. పరమతండ్రి అనుదిన కృప వాక్యాన్ని మనం వింటూ ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా. ఈ దినం కూడా మనం చూసుకుంటుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఎలోహిం నమ్మదగినవాడు. అవును ప్రియులారా, మన ఎలోహిం ఎంతో నమ్మదగినవాడు. మనుషులమైన మనమే నమ్మదగిన వారము కాము. ఆయన మనకేదైనా శ్రమ అనుమతిస్తున్నాడు, శోధన అనుమతిస్తున్నాడు, ఏదైనా బాధ అనుమతిస్తున్నాడు అంటే దాని వెనకాలకు గొప్ప మేలు దాచించి పెట్టాడు. ఆ శోధను, ఆ శ్రమను, ఆ బాధను మనం కనుక ధైర్యంగా ఎదుర్కొంటే, మనం ఆ శ్రమలో మనం నిలబడితే ఆ పరమతండ్రి మనకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. ఆ శ్రమ నుంచి, ఆ బాధ నుంచి, ఆ శోధన నుంచి మనల్ని విడిపిస్తాడు. ఆయన సహాయం చేయడానికి శక్తివంతుడు. కాబట్టి శోధనతో కూడా తప్పించుకుని మార్గమును ఆయన మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఎప్పుడు చీకటే ఉండదు మన బ్రతుకులలో, ఎప్పుడు బాధనే ఉండదు, ఎప్పుడు వేదనే ఉండదు, ఎప్పుడు శ్రమలే ఉండవు. ఏదో ఒక దినమున శ్రమ తర్వాత సంతోషము, ఆనందము మన జీవితాల్లో కలగబోతుందని, ఆయన నమ్మదగిన వాడని మనం విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి ఆయన మనకు కార్యం చేస్తూ వస్తుంటుంటాడు. కాబట్టి సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు, శ్రమలు తప్ప మనకు అంతకంటే ఎక్కువ ఏం రావడం లేదు. అనేక మందికి కూడా శోధనలు ఉన్నాయి, వారు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. మనము కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. మనలో ధైర్యము కావాలి, మనలో ఓర్పు కావాలి, మనలో సహనము కావాలి. మనం ఆయన విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. నేను సేవిస్తున్న సర్వశక్తుడు, నేను ఆరాధిస్తున్న సర్వశక్తుడు, నేను ప్రార్థిస్తున్న సర్వశక్తుడు ఈ శోధన నుంచి, శ్రమల నుంచి నన్ను విడిపిస్తాడు, ఈ కష్టాల నుంచి నన్ను విడిపిస్తాడని మనం నమ్మకం ఉంచినప్పుడు ఆయన నమ్మదగిన వాడు. తప్పక మనకు మేలు చేస్తాడు, న్యాయం చేస్తాడు, మన పక్షాన్ని వాద్యమాడతాడు, మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు, మన పక్షాన్ని ఆయన ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఏ పరిస్థితులకు కూడా మనం కృంగిపోకూడదు, బలహీనలు కాకూడదు, మనము అధైర్యపడకూడదు. నా ప్రజలారా, నేను మీకు తోడుగా ఉన్నాను, నీతి నా దక్షిణాస్తో నేను ఆదుకొందును, నీకు సహాయం చేస్తానని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి సహాయం చేయవాడిగా ఆయన ఉన్నాడు. ఎబెనేజర్గా మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకి ఇమ్మానుయేలుగా ఉంటాడు. అన్ని విధాలుగా మనకు ఆయన సహాయకుడిగా ఉండి మనం నడిపిస్తుంటాడు ప్రియులారా. కాబట్టి ఆ సహాయం చేసే నాథుడైన యేషువ మెస్సియా మనతో కూడా ఉన్నాడు అని మనం విశ్వసించాలి, నమ్మాలి. కాబట్టి అనేక మంది భక్తులకు ఆ విధంగా ఆయన సహాయం చేస్తూ వచ్చాడు, వారిని ఆదుకుంటూ వచ్చాడు, వారిని ధైర్యపరుస్తూ వచ్చాడు, వారి శ్రమల నుంచి విడిపిస్తూ వచ్చాడు. మనల్ని కూడా శ్రమల నుంచి విడిపిస్తాడని విశ్వాసంతో ముందుకు వెళదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ధైర్యపరిచి, బలపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత, సర్వాధికారి, జీవాధిపతి, మీరు నమ్మదగిన వారని అయ్యాదిగో తండ్రి, మీ లేఖనాల ద్వారా మీరు మాకు ఉపదేశించిన ఉపదేశాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. విన్న మాటలన్నీ కూడా మా హృదయాల్లో నూరంతులు ఫలభరితం చేయమని ప్రార్థిస్తూ, మానవుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామి సతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యేషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.